ఫ్రెండ్స్ ఈ వీడియోలో పర్ఫెక్ట్గా హ్యాండ్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి, కర్వ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చాలా డీటెయిలింగ్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ బ్లౌజ్ ఫుల్ డీటెయిల్ కటింగ్ వీడియోని పోస్ట్ చేశాను, బిగినర్స్ ఫ్రెండ్లీ. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, లేదంటే ఈ కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ ఐకార్డ్స్లో అయితే లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ని కూడా చాలా డీటెయిల్గా చెప్పాను. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఫస్ట్ హ్యాండ్స్ని మార్క్ చేసుకోవడానికి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 4 లేయర్స్లో క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటే ఒకటేసారి మనకి 2 హ్యాండ్స్ అయితే వస్తాయి. ఫస్ట్ కింద ఎడ్జెస్ అన్ఈవెన్ గా ఉంటే ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోండి. దాని మీద వచ్చేసి ½ ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి. మనం పైపింగ్ లాంటివి స్టిచ్ చేసుకోవాలంటే, లేదు మీరు హెమ్మింగ్ స్టిచ్ చేసుకోవాలంటే 1.5 ఇంచ్ మార్జిన్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ మార్జిన్ లైన్ ఎండ్ అయింది కదా, ఇక్కడ నుంచి టేప్ ని ప్లేస్ చేసుకొని హ్యాండ్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 8 ఇంచెస్. సో 8 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్. అగైన్ మనము షోల్డర్ కి హ్యాండ్ ని జాయిన్ చేసుకుంటాం కదా, సో దానికోసం ½ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి. సేమ్ అలాగే ఇంకొంచెం డిస్టెన్స్ లో కూడా 8 ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ ½ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా 2 పాయింట్స్ మార్క్ చేసుకోవడం వల్ల మనకి లైన్స్ అనేవి క్రాస్ లేకుండా స్ట్రైట్ గా వస్తాయి. మనం కట్ చేసుకునే సైజ్ వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ హ్యాండ్ డౌన్ ఎంత చేయాలి అంటే 3.5 ఇంచెస్ డౌన్ చేయాలి. సో టేప్ ని ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకొని 3.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసుకొని అగైన్ ఇక్కడ ఇంకొక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ సైజ్ వాళ్ళకు మనకి చంక్ రౌండ్ వచ్చేసి 19.5 ఇంచెస్ అయితే ఉంది. సో 19.5 లో ఎగ్జాక్ట్ హాఫ్ ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆర్మ్ హోల్ అనేది. సో ఇక్కడ మనకి 19.5 లో హాఫ్ వచ్చేసి 9.6. సో ఇక్కడ మనకి ఫోల్డింగ్ సైడ్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ లైన్ డౌన్ చేసాం కదా, ఇక్కడ వరకు మనకి 9.6 ఎక్కడైతే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందో అక్కడ మనం ఒక పాయింట్ మార్క్ చేసుకుంటే ఇది మనకి పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్. నేను ఇక్కడ మనకి సైడ్ జాయింట్స్ ఖర్చులోకి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఎంత తీసుకుంటే ఇక్కడ అంత తీసుకోవాలి, 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ హ్యాండ్ రౌండ్ 8 ఇంచెస్ దగ్గర 13 ఇంచెస్ అయితే ఉంది. సో టేప్ ని ఫోల్డింగ్ దగ్గర నుంచి ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్ హాఫ్ ని మార్క్ చేసుకోవాలి. సో 6.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసుకుంటున్నాను. అగైన్ 2 ఇంచెస్ వచ్చేసి సైడ్ జాయింట్స్ లోకి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం సైడ్ ఫిట్టింగ్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కర్వ్ ని ఎలా మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్, 0.75 దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బ్యాక్ కర్వ్ ని మార్క్ చేసుకోవడానికి ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ మనం ఆర్మ్ హోల్ పాయింట్ ఉంది కదా, అక్కడ వరకు టేప్ ని ఇలా ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ మీదకి ఫోల్డ్ చేసుకుంటే మనకి మిడిల్ పాయింట్ వస్తుంది. సో అక్కడ ఒక పాయింట్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి అంటే 1 ఇంచ్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఆర్మ్ హోల్ పాయింట్ వరకు మనము ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా క్రాస్ గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కర్వ్ ని మార్క్ చేసుకోవడానికి మనకి ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసుకోవాలి. సో ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసుకొని ఈ 1 ఇంచ్ పాయింట్ అండ్ ఈ మిడ్ పాయింట్ ఇలా చూసుకోవాలన్నమాట. మనకి పైకి ఒక 1/2 ఇంచెస్ మాత్రం పైకి వెళ్ళాలి కర్వ్ స్కేల్ అనేది. సో ఇలా చూసుకొని కర్వ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు అగైన్ ఈ స్కేల్ ని రాంగ్ సైడ్ వైపుకి టర్న్ చేసుకొని మనకి మిడిల్ పాయింట్ అండ్ ఈ ఆర్మ్ కర్వ్ పాయింట్ ఉంది కదా, అక్కడ వరకు నేను చూపిస్తున్నట్టుగా కర్వ్ ని మార్క్ చేసుకోండి. బయటికి ఒక 1/2 ఇంచెస్ కర్వ్ వస్తే సరిపోతుంది. సో ఇలా కర్వ్ ని మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ కర్వ్ ని ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనము ఇక్కడ మిడ్ పాయింట్ దగ్గర నుంచి 0.75 అనేది డౌన్ చేసుకోవాలి. ఇది ఏ సైజ్ వాళ్ళకైనా ఫిక్స్డ్, ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు అగైన్ ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ మనం 0.75 దగ్గరకు ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్ అండ్ ఇక్కడ మనం డౌన్ చేసాం కదా 0.75. సో అక్కడ వరకు స్కేల్ ని నేను చూపిస్తున్నట్టుగా సెట్ చేసుకొని నీట్ గా ఫస్ట్ ఇక్కడ ఒక కర్వ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ కొంచెం డైరెక్షన్ అనేది కిందికి వెళ్ళనివ్వండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇలా మార్క్ చేసుకొని అగైన్ దీన్ని ఇలా రాంగ్ సైడ్ వైపుకి టర్న్ చేసుకోండి ఫ్రెంచ్ కర్వ్ ని. అగైన్ ఈ 0.75 డౌన్ చేసిన పాయింట్ అలాగే మనకి ఇక్కడ ఆర్మ్ పాయింట్ ఉంది కదా, అక్కడ వరకు అగైన్ కర్వ్ చూసుకొని మార్క్ చేసుకుంటే ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ మనకి పాయింట్స్ లాగా ఉండకూడదు కాబట్టి జస్ట్ ఒక మినీ పాయింట్ అనేటివి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ నీట్ గా మార్క్ చేసుకుంటే ఫినిషింగ్స్ చాలా నీట్ గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నాం సేమ్ అదే ప్రాసెస్ లో ఫస్ట్ మనం బ్యాక్ కర్వ్ ని మాత్రమే కట్ చేసుకోవాలి 4 ఫోల్డ్స్ ఉన్నప్పుడు. సో ఇలా కంప్లీట్ గా ఓపెన్ చేసుకొని 2 పార్ట్స్ ఇలా సపరేట్ గా ఓపెన్ చేసుకొని ఇప్పుడు అగైన్ మనము ఫ్రంట్ కర్వ్ ని కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ కర్వ్ ని కట్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా చిన్న నాట్ చేత పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనము జాయింటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్ గా హ్యాండ్ ని మార్క్ చేసుకోండి. వీడియోస్ నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. స్టే ట్యూన్ టు మైండ్ సేవింగ్స్.